హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చాలా ఈజీ స్నాక్ నేర్చుకుందామండి. అదేంటంటే వంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పు సున్నుండలు. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక నెల రోజుల వరకు నిలువ ఉంటాయి. మరి ఇలాంటి ఈజీ వంటలు నేర్చుకోవాలనుకుంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. ఇవి చక్కగా వేగాలి, అలా అని మాడిపోకూడదు. అందుకోసం మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా అన్నీ వేగాలన్నమాట. క్రిస్పీగా అవ్వాలి. వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పు ఎంత గ్రైండ్ చేసినా కొంచెం బరక ఉంటుందన్నమాట, పర్వాలేదండి. అలా గ్రైండ్ చేసుకున్న పెసర పొడిని ఇంకొక పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తురిమి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ 1 కప్ వేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంటే బాగా కలుస్తాయన్నమాట. కొంచెం ఫ్లేవర్ కోసం అందులో యాలక్కాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదా, పెసరపప్పు బెల్లం మిశ్రమం బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అందులో కాచిన నెయ్యి వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసర సున్నుండలు రెడీ అయిపోతాయి. ఈ 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిదండి, మనకు కూడా చాలా మంచిదన్నమాట. బాడీని చలవ చేస్తుంది. ఇవి మీరు తయారు చేసుకొని 8 బాక్స్లో పెట్టుకొని 1 మంత్ వరకు తినేయచ్చు. ఎంతో ఈజీ స్నాక్ కదండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.